మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్కారం. నా పేరు తారకేశ్వరరావు. యాక్చువల్‌గా ఏంటంటే బర్డ్ ఫ్లూ అంటున్నారు కానీ, ఈ బర్డ్ ఫ్లూ అనేది పక్షులకు వచ్చే వ్యాధులు. ఇప్పుడు కోళ్ళకి కూడా వస్తున్నాయి. అంటే ఫ్లూ అంటే ఏంటి? నొప్పులు. కొళ్ళంట అంటే వాటర్‌లాగా వచ్చాడు, ముక్కంట నీరు గారిపోవడం ఇవన్నీను. ప్రస్తుతానికైతే మన జిల్లాకి అలాంటి పరిస్థితి లేవు. మీకు కావాలంటే ఇక్కడ కోళ్ళు అనేది చూడండి. ఇది యాక్టివ్‌గా ఉండవు. చూడండి. ఇది వాపు కానీ ఏవి కానీ ఏవీ లేవు. అంచేత వీటిని బట్టి అవి అక్కడో ఏదో వచ్చిందని కాదు, మన జిల్లాకి అయితే ప్రస్తుతానికి ఎఫెక్టెడ్ లేదు. ఆ రేటు కూడా యాక్చువల్గా తెలంగాణ అటు సైడు చాలా రేట్లు తగ్గిపోయాయని చెప్తున్నారు. ఇక్కడ బర్డ్ ఫ్లూ వచ్చినా సరే ఇక్కడ రేట్ ఎంత ఉన్నది? లైవ్ రూ. 130 ఉంది ఇప్పుడు యాక్చువల్గా. మరి చికెన్ ఏమో 235 ఉంది. మరి బర్డ్ ఫ్లూ వచ్చిన ఎక్కడో వస్తాయి. ఇప్పుడు ఒక ఊరిన తర్వాత ఒక్కొక్క దగ్గర వాతావరణం ఒక్కొక్కలాగా ఉంటుంది. అక్కడ పరిస్థితిని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి అక్కడ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉండొచ్చు. అలాగని ప్రస్తుతం మన జిల్లాలో అయితే ఈ ఎఫెక్ట్ లేదు. అన్ని దగ్గరలో బాగానే ఉంది. సేల్స్ అయితే బాగానే అవుతున్నాయి. దీనికైతే ప్రాబ్లం ఏంటి లేదు. గారు ఇది ఇక్కడ ఐతనారం అండి, శ్రీకాకుళం. మేము పెద్దమ్మ తల్లి చికెన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాం. రామారావు అండి. ఇక్కడ బల్బు అలాంటివి మాకైతే లేవండి ప్రస్తుతానికి. మాకైతే బేరం బాగానే అవుతుంది. ఇద్దరు వరకు అయితే ఇలాంటివి ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఆదివారం మంగళవారం ఇవన్నీ కంటిన్యూగా మాకు రావాల్సిన లోడు వస్తుంది. మాకు ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏం లేదు. అయినంత వరకు మాకైతే ఇబ్బంది లేదు. మాకు రావాల్సిన లోడ్ అయినా ఏదైనా కానీ పర్వాలేదు, బాగానే వస్తుంది. షాప్ కస్టమర్స్ అందరూ మాకు కంటిన్యూ వస్తున్నారండి. అలాంటిది ఇబ్బంది అయితే అయినంత వరకు లేదు. శ్రీకాకుళంకి అయితే లేదండి. అవన్నీ ఏవో ఫేక్ న్యూస్ అలాంటివన్నీ వస్తున్నాయి. అది కారణం ఏం లేదు. నా పేరు ముకుందరావు అండి, పేడాడ ముకుందరావు. నేను రాజు చికెన్ సెంటర్ పేరుతో చికెన్ వ్యాపారం చేస్తున్నాను. 35 సంవత్సరాల నుంచే చేస్తున్నాను ఈ వ్యాపారం. టౌన్లో ఉండే మా షాపులు ఉండేవి టౌన్లో. వస్తుంది ఈరోజు మా సొంతూరు విశాఖపట్నం గ్రామం కాబట్టి ఇక్కడ వచ్చాను నేను. వ్యాపారం నుంచి ఫస్ట్ నుంచి లాభదాయకమే వ్యాపారం. అప్పుడు 25 సంవత్సరాల కిందట ఈ బాడుకో అనేది వ్యాపించింది. అప్పుడు కూడా కొన్నాళ్ళు ఒక నెల రోజులైతే జనాలు కొంచెం వ్యాపారం స్లోగా ఉండేది కానీ తినేవారు. ఈ వైరస్ ఏంటంటే ఈ ఎండకి ఎక్కువ ఉడికించి తినడం వల్ల ఈ వైరస్ అయితే ఏమవ్వదు. చికెన్ తినడం వల్ల అయితే ఏమవ్వదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వాలు కొంచెం ఆపిస్తున్నాయి కాబట్టి కోళ్ళు చచ్చిపోతే పాతి పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాయి కాబట్టి దానివల్ల ఇప్పుడు ఇది కానీ చికెన్ తినడం వల్ల గట్ట అయితే అయితే వ్యాపించదు. డిసీజ్ తింటారు కాబట్టి వెయిట్ చేయడం వల్ల. దానివల్ల ఏంటంటే ఈ వ్యాపారం అయితే ఇప్పుడు ఈ వాట్సాప్లు రావడం వల్ల దీనివల్ల ఏంటంటే కొంచెం చూసి వ్యాపారం అయితే స్లో అయింది. ఒక 10% అవుతుంది. 90% అయితే తగ్గింది వ్యాపారం. దానివల్ల ఏంటంటే ఇప్పుడు పండగ పోయిన నుంచి కొంచెం స్లోగా ఉన్నాయి వ్యాపారాలు. ఆదివారం కొంచెం మూమెంట్ అయితే అవుతుంది. కాకపోతే చికెన్ తినడం వల్ల అయితే ఏమైతే వ్యాధి అయితే రాదు. ఉడికి తింటారు కాబట్టి, వెయిట్ చేస్తారు కాబట్టి. అందుకోసమే ఇప్పుడు వ్యాపారాలు స్లోగా ఉన్నాయి. చికెన్ వ్యాపారాలు అయితే గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లా చెప్తుంది అనేది చూడాలి. నా పేరు సాయి. ఈ లక్ష్మీ ట్యాక్సీ జంక్షన్లో మధు చికెన్ షాప్. మునుపట్లాగా వ్యాపారం అంత లేదు. కాకపోతే ఏదో జరగనట్టు జరుగుతుంది. అది ప్రస్తుతానికైతే ఇప్పుడైతే అటు సైడ్ ఎక్కడి నుంచో కోళ్ళు బ్రాండ్ చేసేసి వచ్చింది టాక్. ఇటు సైడ్ ఎప్పుడు మరి బ్రాండ్ చేస్తారో తెలియదు. మాకైతే నమ్మకాలు అయితే కొద్దిగా ఉన్నాయి. 100% 90% ఉంది నమ్మకం. మరి ప్రభుత్వం మరి ఎలాగా నిబంధనలు పాటిస్తుందో మనకు తెలియదు. అది ప్రస్తుతానికైతే మాకు తెలిసిన వరకు. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ మీ పైన ఏమైనా పడిందా మన జిల్లాలో? అంతవరకు రాలేదు ఎఫెక్ట్. వస్తే మనం భవిష్యత్తు మరి మనం చేయలేము. నమస్కారం. నా పేరు రాజగోపాలరావు. మాది ఇక్కడ తిరువనపేట జంక్షన్లో దుర్గా చికెన్ సెంటర్. మాకైతే ప్రజెంట్ బర్డ్ ఫ్లూ వ్యాధి అంటున్నారు కానీ మాకైతే దాని మీద ప్రభావం ఏం పడలేదు. వ్యాపారాలు అయితే బాగానే ఉన్నాయి. దానివల్ల మాకు ఇబ్బంది లేదు. వస్తే ఎక్కడో 1-2 చోట్ల అటు సైడ్ పరమ సైడ్ వచ్చింది, ఈస్ట్ వెస్ట్ వచ్చిందని వెళ్ళమే తప్ప మన సైడ్ అయితే ప్రజెంట్ లేదు. దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. వ్యాపారాలు బాగానే సాగుతున్నాయి. ఆల్రెడీ మన ఈరోజు పేపర్లో చదివిన ప్రకారం అయితే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఎక్కడో ఉన్న ఫారాలు ఇది చెక్ చేయండి. ఒకవేళ బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిందని కానీ మీకు ఏమైనా అవగాహన ఉంటే దాన్ని ఏ విధంగా నిర్ధారించాలని రాయడం అయితే మేము చదవడం చూసాం. అంతే తప్ప మాకైతే బర్డ్ ఫ్లూ వ్యాధి ఇటువంటిది లేదు. మాకు వ్యాపారాలు బాగానే ఉన్నాయి. నా పేరు శంకర్ అండి. దీంట్లో నేను సూపర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది సూపర్గా వచ్చే చాలా ప్రవాదం చెప్తాను. అంత ఒకటి అబద్ధం. ఇక్కడ మాకైతే యథావిధంగా ఎప్పుడూ జరిగేటట్టు విధంగా ఇప్పుడు అలాగే వ్యాపారం జరుగుతూనే ఉంది. ఎక్కడైతే మాకు
బర్డ్ ఫ్లూ అనేది అటు సైడ్ వచ్చింది అంటున్నారు. దాని ప్రభావం ఏమైనా మన శ్రీకాకుళం జిల్లాలో ఉందా? శ్రీకాకుళం జిల్లాలో అయితే అలాంటి ఏం లేదండి. ఒట్టు పొగాకు రిజైన్ అయితే ఇక్కడ హ్యాపీగా అందరూ ప్రజలు ఎప్పుడు ఎలా పట్టుకెళ్తారో అదే విధంగా చికెన్ పట్టుకెళ్తూ ఉంటారు, తింటాను ఉంటారు. అలాంటి ప్రభావం అయితే ఏది లేదు. దాని ప్రభావం మీ వ్యాపారం మీద ఏమైనా చూపిస్తుందా? ఏది లేదండి. అలా దృష్టి అయితే మాకు ఏది ఇబ్బంది లేదు. మాకు యథావిధిగా ఇప్పుడు ఎలా జరుగుతుందో ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. మన జిల్లాలో అయితే ఇది బర్డ్ ఫ్లూ అనేది లేదంటారు. లేదండి. ఓకే, థ్యాంక్ యూ. 100% గ్యారెంటీ.